హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 లోంచి కిసిక్ సాంగ్ అయితే వచ్చింది భయ్య. అల్లు అర్జున్ మరియు శ్రీలీల కాంబినేషన్లో ఐటమ్ సాంగ్ అనమాట ఇది. అయితే చాలామంది డిఎస్పి గారిని ఏమని చెప్పారు అంటే ఈ సాంగ్ని కాపీ కొట్టారు అని. పూలు అంటే కిచ్చా సుధీర్ గారు తీసిన రారా రకమ్మ సాంగ్ అయితే ఉంది, ఐటమ్ సాంగ్. దాన్ని రీమేక్ చేసి మన ముందుకైతే వదలాలని చెప్పారు భయ్య. వచ్చినప్పుడు చాలామందికి అయితే నచ్చలేదు, నాకు కూడా నచ్చలేదు చెప్పాలంటే. కానీ 3-4 టైమ్స్ విన్నాక నాకు ఎక్కింది భయ్య. ఈ సాంగ్ బీభత్సంగా ఉంది భయ్య. థియేటర్లో చూస్తే అందరూ చచ్చిపోవడమే ఆ డ్యాన్స్లకి, ఆ స్టెప్పులకి అనమాట. అదే కాకుండా ఇప్పుడు అనమాట ఇది ట్రెండింగ్ టాప్లో ఉంది భయ్య. ఫస్ట్ అనమాట నాకు తెలిసి ఏ యూట్యూబ్ సాంగ్ కూడా జస్ట్ 18 గంటలు అనమాట 25 మిలియన్ వ్యూస్ అయితే రాలేదు నాకు తెలిసి అనమాట. జస్ట్ తెలుగులో ఇలాంటి సాంగ్ అనమాట ఈ విధంగా నచ్చలేదు 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 అంటున్నాను అనమాట. ఈ విధంగా ట్రెండ్ చేశారు భయ్య. మామూలు సాంగ్ కాదు ఇదైతే. నాకు తెలిసి అనమాట థియేటర్లో కనుక చూస్తే ఈ సాంగ్ని పూనకాలతో ఊగిపోతారు భయ్య నిజంగా. సాంగ్ అనమాట అదే లిరిక్స్ అనమాట. దాంట్లో అల్లు అర్జున్ ఒకే స్టెప్ ఇచ్చాడు, శ్రీలీల స్టెప్ చాలా బాగుందని చెప్పారు. కానీ దీంట్లో అనమాట అల్లు అర్జున్ మరియు శ్రీలీల కాంబినేషన్లో థియేటర్లో కనుక వింటే అది మామూలుగా ఉండదు, చూస్తే బీభత్సం. విధ్వంసం అంటే విధ్వంసం. ఇప్పుడు అనమాట తెలుగులో అయినా, తమిళ్లో అయినా, హిందీలో అయినా, మలయాళం అయినా ఇన్ని భాషలు రిలీజ్ చేశారు భయ్య ఈ సాంగ్ని. అన్ని భాషల్లో ఊచకోత కూస్తుందని చెప్పొచ్చు. కానీ శ్రీలీల మార్కెట్లో లేదని చెప్పారు భయ్య. అలాగే ఇప్పుడు అనమాట తొందరగా అనమాట షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. కానీ శ్రీలీల స్టెప్కి అలాగే ఆ సాంగ్కి చాలా మంది ఫ్యాన్ అయిపోయారు భయ్య. నేనైతే ఫిదా అయిపోయాను చెప్పాలి అంటే. వచ్చినప్పుడు నాకు నచ్చలేదు, నేను బాగాలేదని చెప్పాను. కానీ వింటూ నాకు తెగ నచ్చింది భయ్య ఈ సాంగ్. దాదాపు నేను చూసినప్పుడు అనమాట దాదాపు 25 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది భయ్య. ఇప్పుడు అనమాట దాదాపు 30 అబోవ్ అయితే ఉంది తెలుగులోనే అనమాట. ఓవరాల్గా దాదాపు 100 మిలియన్ వ్యూస్ దాకా పోవచ్చు. జస్ట్ అనమాట 1 వీక్ ఆగండి, దానికి మించి కూడా పోవచ్చు నాకైతే అనిపించింది భయ్య. ఈ సాంగ్కి నేను అయితే అంత ఊహించలేదు భయ్య అంత వ్యూస్ వస్తుందని. కానీ నేను అనుకున్న దానికన్నా బెటర్ వచ్చింది భయ్య. ఓవర్ నాయనో ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమైంది భయ్య. అలా ఉంది. ఊచకోత అంటే ఏంటో చూపిస్తుంది ఈ సాంగ్ అనమాట. ఇది కనుక థియేటర్లో పడితే జస్ట్ 10 days ఆగండి, విధ్వంసం అంటే ఏంటో చూపిస్తారు వీళ్ళ కాంబినేషన్లో అనమాట. నాకు తెగ బాగా నచ్చింది భయ్య. ఈ సాంగ్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.